సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ముల్డర్ అలా చేసి ఉండకూడదు అని నేను చేసిన వీడియోకి కొనసాగింపుగా ఈ వీడియో. ఎందుకు కొనసాగింపుగా చేస్తున్నానంటే ఇట్ హ్యాస్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. చాలామంది ఆ వీడియోని షేర్ చేశారు, లైక్ చేశారు అండ్ లాట్స్ ఆఫ్ కమెంట్స్, క్వశ్చన్స్, డౌట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. బహుశా ముల్డర్ కూడా లేటర్ ఆన్ లారా కోసం నేను ఈ రికార్డ్ని త్యాగం చేశాను అని చెప్పిన తర్వాత ఒక్కసారి ఇవన్నీ ఆలోచిస్తే అరే గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నానే అని అనుకుని ఉంటాడని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. 1877లో మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరిగింది మెల్బోర్న్లో, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. 1977కి 100, ఆ తర్వాత అక్కడ 23 years, ఇక 25 years 2025కి. సో 148 ఏళ్ళు, ఆల్మోస్ట్ 150 అనుకోండి. 150 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక క్వాడ్రపుల్ సెంచరీ 400. అది కూడా ఎప్పుడు ఒక 21 years బ్యాక్. అంటే 130 ఏళ్లకి టెస్ట్ క్రికెట్ పుట్టాక 130 ఏళ్లకి ఒకే ఒక క్వాడ్రపుల్ సెంచరీ ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత చాలామంది ప్రయత్నాలు చేశారు, దగ్గర కంటే వెళ్ళారు, ఫెయిల్ అయిపోయారు, అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాల్సి వచ్చింది. బట్ వేరాజ్ ముల్డర్కి ఆ ఆపర్చునిటీ దొరికింది అండ్ చాలా ఈజీ అనిపించింది కూడా ఆ మూమెంట్ ఆఫ్ టైంలో. కానీ దాన్ని తను జారవిరుచుకున్నాడు. అందుకని బహుశా చాలామంది రియాక్ట్ అయ్యారేమో కూడా ఆ ఇన్సిడెంట్కి సంబంధించి అని నాకు అనిపించింది. వన్డే క్రికెట్లో ఒకప్పుడు సెంచరీ చేస్తే చాలా గొప్ప. దానికి 125 బాల్స్ వాడేవారు, 130 బాల్స్ అలా. పొరపాటున 110 బాల్స్ లేకపోతే 100 బాల్స్లోనే సెంచరీ చేస్తే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. 90-80 బాల్స్లో చేస్తే డాషింగ్ బ్యాట్స్మెన్ అనుకునేవాళ్ళు. 60-70లో చేస్తే ఇక రికార్డే. ఏది వన్డేల్లో. అలాంటిది ఇప్పుడు వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం కూడా ఈజీ అయిపోయింది. ఇప్పటికీ 10 డబుల్ సెంచరీస్ ఉన్నాయి వన్డేల్లో. 3 రోహిత్ శర్మే చేశాడు. ఇక T20లో 30-40 బంతులకి సెంచరీ అయిపోతున్నాయి. కానీ టెస్ట్ మ్యాచ్లో 400 మాత్రము ఒక్కసారి మాత్రమే వచ్చే ఆపర్చునిటీ లైఫ్లో. అలాంటి ఆపర్చునిటీ ముల్డర్ వదిలేసుకున్నాడు కాబట్టి ఆ వీడియో చేశాను. బహుశా దట్ ఈస్ ద రీజన్ మీరు కూడా బాగా దానికి రియాక్ట్ అయ్యి రెస్పాన్స్ ఇచ్చారేమో అని నాకు అనిపించింది. ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం. రైట్ నౌ ప్రస్తుత క్రికెట్లో ఆ 400 మార్క్ని దాటగల సత్తా ఉన్న క్రికెటర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ కమెంట్ రాయండి.